Hi guys, welcome back my channel. So guys, ఈ స్పాట్ ఎక్కడో మీరు చూడాలా, ఏ ఏరియాలో ఉందో, వాటర్ ఫాల్స్ ఎట్లా వచ్చామో మొత్తం మీరు చూస్తారు. సో ఇంకెందుకు ఈ వీడియో మొత్తం మీరు చూడండి. లెట్స్ గో. ఘాట్లోకి వెళ్తున్నాము. ఘాట్ల కంటే ఆడ వాటర్ ఫాల్స్ ఉంది రాపూర్ సైడు. ఇంటి దగ్గర నుంచి బైక్స్లో వెళ్తున్నాము. ఇది కూడా ఒక మోటార్ లాక్ గడ అంటారు. సో 2 బైక్స్ 5 నెంబర్స్ వెళ్తున్నాము. అక్కడ ఉన్నారు చూడండి 2 బైకులు, అపాచీ, హీరో గ్లామర్. ఆ 2 బైకులు తీసుకొని వెళ్ళేదే. యాష్ గో. రాపూరు
కొండల దగ్గరకు వచ్చేసాయి చూడండి. ఇక్కడ నుంచి మనకి సిగ్నల్స్ కూడా ఉండవు, మొబైల్స్కి ఏ నెట్వర్క్ అయినా సిగ్నల్స్ కూడా ఉండవు. సో ఈ ఘాట్ రోడ్ వచ్చి అప్పు 11 కిలోమీటర్లు ఎంత ఉంది, 11 కిలోమీటర్స్ ఎంత ఉంది మొత్తం టోటల్గా అప్ అండ్ డౌను. సో మధ్యలోకి వెళ్తే అంటే ఒక ఎత్తు వరకు వెళ్తే నెల్లూరు జిల్లా, తర్వాత డౌన్ ఉంటుంది కదా, డౌన్ కాడికి వచ్చి కడప జిల్లా వస్తుంది. అంటే 2 జిల్లాలు 11 కిలోమీటర్లు వెళ్తే జిల్లాలే మారిపోతాయి. సో టోటల్గా నాకు తెలిసి 22-23 ఉండొచ్చు ఘాట్ రోడ్డు. ఓన్లీ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది ఘాట్ సెక్షను. సో ఇక్కడ చూడండి కోతులు అన్నీ ఉన్నాయి. సో ఇంకా కొద్ది దూరంలో మనం ఉన్నాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. సో ఈ రూటు సింగిల్ రూటే, అంటే ఇట్లా వెళ్ళడం. ఇప్పుడు మనం వెళ్ళేది అవతల సైడ్ గడి ఒకే రూటు, అంటే ఎదురుకు వస్తుంటాయి వెహికల్స్. సో కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్ను వరకు. చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు. మంచి విపరీతంగా ఎండ కాస్తుంది. వచ్చేసాం. ఈ టర్నింగ్ తిరిగితే వాటర్ ఫాల్స్కి ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాలి వెహికల్స్ ఇక్కడ పెట్టేసి.
స్ట్రైట్కి వెళ్తే చిట్టివేలు రాజంపేట రూటు. సో ఫ్రెండ్స్, మా వాళ్ళు థమ్స్అప్ తాగుతున్నారు. సో ఈ స్పాట్ ఎక్కడంటే లోకల్ వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి తెలీదు. ఈ స్పాట్ వచ్చి నెల్లూరు డిస్టిక్ రాపూర్ నుంచి రాజంపేట పోయే దావలో ఘాట్ సెక్షన్లో ఒక బోర్డు అనేది ఉంటుంది. ఆ బోర్డు ఇప్పుడు చూపిస్తామండి. ఒక టెంపుల్ది అంటే ఒక గుర్తుకి, వాటర్ ఫాల్స్ గుర్తుకి ఈ బోర్డు అనేది ఒక మార్క్ ఉంటుంది రైట్ సైడ్. ఈ లోపలికి వెళ్ళాలి ఇట్లా నడుచుకుంటా వెళ్తున్నాం. లోపలికి వెళ్తున్నాం. సో మా వాళ్ళు వెళ్తా ఉన్నాము, లోపలికి వెళ్ళాలి. చందన్ కుమార్, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 2 కిలోమీటర్స్ అంట లోపలికి. నేను సెకండ్ టైం ఇక్కడికి రావడం. ఫస్ట్ టైం ఇంతకుముందు వచ్చా. ఇంతకుముందు లాక్డౌన్ వచ్చింది కదా, కరోనా గురించి. లాక్డౌన్లో వచ్చాము. నీళ్ళు చూడండి, రే వాటర్ ఉన్నాయి కదరా. ఇంతకుముందు లేవురా, లాక్డౌన్లో ఒకసారి వచ్చాను, ఇంతకుముందు లేవు. ఎట్లా పోవాలి? తడుచుకొని పోవాలి. నువ్వు తడవకుండా పో, నేను వెళ్తాం. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో, అక్కడి నుంచే వస్తున్నాయి వాటర్ ఫాల్స్ కాడ నుంచి. జిల్లేలు ఉన్నాయి కాళ్ళు. సో ఇట్లాగే వెళ్తూనే ఉండాలి లోపలికి. మొత్తం అడవి అయ్యిద్ది, అంతా ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ పోయి వ్యూ చూసి కొద్దిసేపు మునిగి అక్కడ వాటర్లో స్విమ్మింగ్ చేసి వస్తూ ఉంటాం. మచ్చా చూసిన ఎలా ఉందా? ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, దావ మిస్ అయితే ఆ వాటర్ ఫాల్స్కి ఎట్లా వెళ్ళాలి తెలియకపోతే కొన్ని దావకి కొన్ని మార్కులు ఇచ్చుంటారు, ఇట్లా వెళ్ళండి అని. అది కూడా చూపిస్తా మీకు. ఇలాగే వీడియో తీసుకుంటా పోతే బాగా లెంత్ అవుతుంది. అక్కడక్కడ తీసి కొద్దిగా చిన్నదిగా చూస్తా వీడియో. ఓకే, సో గాయ్స్, ఇక్కడ ఇంట్రెస్టింగ్ అయిన ఒకటి ఉంది చూడండి. చెట్టు ఆవిడెక్కున్నాడు ఒకడు. దీన్ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. అంజీ సినిమాలో ఉంటాయి చూడండి చెట్లు, అట్లా ఉన్నది. ఇది మార్కు అంటే దావ మిస్ అయితే వెళ్ళేదానికి ఒక ఇదిలాగా ఏదో గుర్తుకి చూపించారు లోపలికి వెళ్ళేదానికి. రాళ్ళు కొన్నది మొత్తం దావంతా. టైం ఎంత అవుతుందరా? వాట్స్ ద టైం? 1:40 టైము. వెళ్తా ఉన్నాం. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాక వీడియో అనేది షూట్ చేస్తా. ఇప్పుడంతా స్టాప్ చేసేస్తా. బాయ్. Let me take you for a ride, dancing with the lights, our hearts beating like a drum tonight. ఇక్కడికి వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ
వాటర్ సౌండ్ వినపడుతుంది, అంటే వాటర్ సౌండ్ వస్తుంది కదా ఇల్లు. సో ఇంకొద్దిగా డిస్టెన్స్లోనే వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. సో లెట్స్ గో. ఫైనల్లీ వచ్చేసాం. Final kita. చూడండి గాయస్, వాటర్ ఫుల్గా ఉంది. సో అక్కడి నుంచి కూడా దూకుతారు, ఆ టాప్లో నుంచి కూడా దూకుతారు. అటు సైడ్ వెళ్ళాలి ఎక్కేదానికి పైకి. ఇటు వెళ్ళి ఇటు రావాలి. అంతా అయిపోయింది, స్విమ్మింగ్ అంతా చేసి ఇప్పుడు పైన ఇంతక టెంపుల్ చూపించాను కదా. సో టెంపుల్ కాడికి వెళ్తున్నా. టెంపుల్ ఈశ్వర స్వామి, వినాయక స్వామి ఉంటారు. ఇంతకుముందు చూస్తున్నాను నేను ఇక్కడ. అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు. చూడండి టెంపుల్. సో చూడండి కోతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. శివుడు టెంపుల్ కొండ కింద ఉంది. సో గైస్, ఈ వీడియో అంతే. వాటర్ ఫాల్స్ అంతా కవర్ చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లక్కీ సురేష్ మోకా.